శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఆ సూర్యభగవానుని ఆరాధిస్తుండగా ఈ 12 శ్లోకాలు వాటంతట అవిగా ఆకాశం నుంచి అతని ముందు పడ్డాయి. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహనుత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణంచాశునాశయతు. నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే క్రమమాణయోజనానాం నమోऽस्तु తే నళిననాథాయ. కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. త్వం హి యజూరుక్సామః త్వమాగస్త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ. శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి. త్వచి దోషా దృశి దోషాః హృది దోషాయే అఖిలేంద్రియజ దోషాః తాన్ పోషా హత దోషః కించిత్ రోషాగ్నినా దహతు. ధర్మార్థకామమోక్ష ప్రతిరోధానుగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశుః. येन विनेदं तिमिरं जगदेत्यग्रसति चरमचरमखिलं द्रुतबोधं तं नളിनीभर्तारं हर्तारमापदामीडे. यस्य सहस्राभीषोरभीषुलेशो हिमांशुबिम्बगतः भासयति नक्तमखिलं भेदयतु विपद्गणान् अरुणः. తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః కాశమివాధినికాయం కాలపితా రోగయుక్తతాం హరతాత్. వాతాశ్మరీగదార్షస్త్వగ్దోషం మహోదరప్రమేహాంశ్చ గ్రహణీభంగదరాఖ్యామహతీస్త్వం మేరుజోహంసి. త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో. ఇత్యార్యాద్వాదశకం సాంబస్య పురో నవస్థలాత్ పతితం పఠతాం భాగ్యసమృద్ధిః సమస్తరోగక్షయశ్చ స్యాత్. ఈ ద్వాదశ ఆర్య సూర్యస్తుతి ఆకాశం నుంచే సాంబునికి లభించిన పవిత్ర స్తోత్రం. సూర్యుడు కేవలం వెలుగే కాదు, ఆయనే జీవశక్తి, ఆరోగ్యం, కాలస్వరూపం. సూర్యుడే మనలో ఉన్న జ్ఞాన కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు. శివ, విష్ణు, అగ్ని రూపంగా మనకి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించేది ఆ సూర్యుడే. అటువంటి సూర్యభగవాను మనకు కలిగే అనేక రోగాల నుండి రక్షించమని ప్రార్థన ఈ స్తుతిలో చేస్తున్నాం. ఈ స్తుతిని ప్రతిదినం పఠించి తరిద్దాం.